అప్పటికే మీ లవ్ స్టోరీ ఎంతకాలం నడిచిందమ్మా? 8 years సార్. ఇంకా మీరు ఏ ఎంక్వైరీలు చేసినా మీ ఎంక్వైరీ కంటే పెద్ద ఎంక్వైరీ ఏది ఉండదని మీరు అనుకుంటారు కాబట్టి నాన్నగారి మాట కూడా తీసి పక్కన పెట్టావు. మా డాడీ ఏమన్నాడు, ఫాదర్ ఎట్లా ఉంటే ఇతను కూడా అట్లానే రెడీ అవుతాడు వాళ్ళ మాటలు విని. వీళ్ళు ఎట్లా ఉన్నాడో ఏమో, ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, తర్వాత ఎట్లా ఉంటాడో నాకు గ్యారంటీ ఇవ్వను. ఒకవేళ మా మాట కాదని మేము చేస్తాము, మాకు పుట్టినందుకు మేము చేస్తాము, తర్వాత ఏమైనా అయితే నువ్వే బాధ్యత, మేమైతే ముందుకు రాము. ఇంకా గట్టిగా మొండిగా అనే వరకు ఇంకా వాళ్ళు వదిలేశారు. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం, నేను కూడా వదిలేసేదాన్ని. మీరే క్యారింగ్ ఏంటప్పుడు? అది ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యారమ్మా? లేదు సార్, అంటే అతని చెల్లెల తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇతని క్లాస్మేట్స్ ఉండే ఇద్దరు ఫీమేల్స్ ఉంటే, వాళ్ళు ఒక రూమ్ తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసిండు. నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా, నేను పెళ్ళి అందరికీ అట్లనే చెప్పిండు, నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా. చేసుకున్నాడు కూడా మేడం, ఒప్పించి చేసుకున్నాడు. అక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళు ప్రాపర్ వరంగల్ వాళ్ళది. వాళ్ళు వరంగల్ వెళ్తున్నాగా వీళ్ళు ఏం చేశాడు, వాళ్ళ కీస్ తీసుకున్నారు. అమ్మాయిలు వరంగల్ వాళ్ళు? వాళ్ళు వరంగల్ వాళ్ళ ఊరికి వెళ్తున్నప్పుడు ఇతను కీస్ తీసుకున్నాడు. కీస్ తీసుకున్నది నాకు తెలియదు, నాకు కాల్ చేసిండు. ఇట్లా నాకు ఎప్పుడు నీకు డ్రెస్లోనే చూసినా, నువ్వు చీర కట్టుకొని ఒకసారి నన్ను కనబడావా, ఒకసారి చూస్తా అన్నాడు. సరే అన్నా, సరే అని కట్టుకొని వచ్చిన, అతనితో వచ్చిన తీసుకొచ్చి అక్కడ ఆ రూమ్ తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత బుర్కా ఉంటుంది కదేమో తీసిన తర్వాత ఇంకా అంటే మేము కలిసినామనే లేదు మేడం, నేను సపరేట్ అయినా, నేను తప్పు ఇది వద్దు అని. ఆ తర్వాత అతను కూడా రూమ్ కి తీసుకెళ్లి ఫిజికల్ గా అటాక్, మిమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేశాడా, లేకపోతే ఫిజికల్ గా కలుద్దామని కాదు? చెప్పను మేడం, ఎందుకంటే రొమాంటిక్ గా ట్రై చేశాడు. ఓకే, అది అయిపోయింది. ఇది శారీ కట్టుకొని రా అంటే, ఒక రూమ్ కి శారీ కట్టుకొని ఎందుకు వెళ్తావమ్మా? శారీ కట్టుకొని మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తారు, లేదా ఏదైనా పార్కో షికారుకో సినిమాకో ఎక్కడికైనా వెళ్తారు. మీరు హైదరాబాద్ అమ్మాయి, మీకు నాలెడ్జ్ అయితే ఉంది కదా. రూమ్ కి పిలిచాడు అంటే ఏం చేస్తారు? రూమ్ కి వెళ్ళి శారీ కట్టుకొని వెళ్ళి నిన్ను శారీలో చూడాలని అతను అనిపించడం అంటేనే మీ మధ్య ఇంకో ఒక ర్యాపో బాగా పెరిగినట్టు లెక్క, అవునా? అతని కోసం నువ్వు ఇంట్రెస్ట్ గా ఒక శారీ కట్టుకొని వెళ్ళావు, రూమ్కి వెళ్ళావు. రూమ్కి వెళ్ళాక ఏం జరిగింది? భజన చేసుకుంటారా కూర్చొని? కాదుగా. ఆ మాత్రం తెలియకుండా అయితే నువ్వు వెళ్ళలేదుగా. అక్కడ ఏదైనా జరిగిందా, జరగలేదా? జరగలేదు మేడం, ఏమి జరగలేదు. కానీ ఏం జరగలేదు మేడం. అంటే నెక్స్ట్ మంత్ పీరియడ్స్ రాలే నాకు. ఫిజికల్ గా కలిసారా, కలవలేదా? అంటే నీ దృష్టిలో నీకు తెలిసి కలవలేదు మేడం. కలవకపోయినా నీకు పీరియడ్స్ అయితే మిస్ అయినాయి. ఓకే, అంతవరకు అయితే పీరియడ్స్ అయితే మిస్ అయినాయి. అదే నాలెడ్జ్ ఉంది నాకు, పీరియడ్స్ మిస్ అయినాయి. ఈ మంత్ మామూలుగా నీ డౌట్ ఏంటంటే పీరియడ్స్ రాలేదు అని. లేదా రూమ్ లో ఎప్పుడైనా నిద్రపోయినట్టు అట్లా ఏమైనా అనిపించింది? లేదు మేడం. ఎంతసేపు ఉన్నారు మీరు రూమ్ లో? ఒక 20 minutes మేడం, అంతే. మరి అది ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు? ఆ సీన్ ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నావు? ట్విస్ట్ వచ్చేసింది మేడం అక్కడ. ఓకేనా, చెప్పు. పీరియడ్స్ రాలే మేడం. పీరియడ్స్ రాకపోతే నేను ఆమెతో షేర్ చేసుకున్నా, ఇట్లా అయింది మొత్తం ఆమెకు చెప్పిన, ఇట్లా అయింది, ఇట్లా రూమ్కి వెళ్ళినాం, ఇట్లా అయినాము, పీరియడ్స్ రావట్లేదు, కానీ ఇట్లా ఏం అవ్వలేదు, నాకు డౌట్ ఉంది అంటే ఆమె ఏం చేసింది, కొంచెం ఇది ఇల్లీగల్ కదా మేడం, ఆమెకు తెలిసిన డాక్టర్ ఉండే. ఓకేనా, మా ఫ్రెండ్కి తెలిసిన హాస్పిటల్ తెలిసిన డాక్టర్ ఉండే. ఆమె క్యాల్కులేషన్ చేసి చూస్తారు కదా మేడం, అది చూసి లేదు నువ్వు వర్జినే కదా, అబద్ధం ఎందుకు చెప్తున్నావు, నువ్వు మ్యారీడ్ అయినావని. నా ఫ్రెండ్ ఏమో మేము న్యూలీ మ్యారీడ్, ఇట్లా అయింది, కెరియర్ డిస్టర్బ్ అవుతుంది మేడం, అందుకు అబార్ట్ చేయాలనుకుంటున్నామని వెళ్ళి చెప్పింది. అరే నువ్వు క్వశ్చన్ కి డైరెక్ట్ గా చెప్పు. రూమ్ లో 20 minutes లో ఏమీ జరగల, అవునా? అంత నాలెడ్జ్ ఉన్నా మీకు అది ప్రెగ్నెన్సీయా, డేట్ మిస్ అవ్వడం అనేది సెన్స్ అయితే ఉంటదిగా. మీరు ఒక కొలీగ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా కలిపి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ కి వెళ్ళారంటే మీకు అప్పటికి కన్ఫర్మ్ అయినట్టేగా. ఎలా వచ్చింది నీకు ప్రెగ్నెన్సీ? మేడం పిలిచినారు, ఇద్దరిని అంటే అతన్ని నిన్ను పిలిచారు. ఓకే, పిలిచిన తర్వాత మేడం అడిగింది, ఈమె అయితే నాకు వర్జిన్, అది టేర్ ఏమీ లేదు, ఈమె అయితే ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు, ఇన్ని వీక్స్ అని స్కాన్ లో వచ్చింది. ఓకే అమ్మా, ఇట్లా అయింది.
నువ్వేం చెప్తావంటే అతను ఏమన్నాడు, మేము అంత కలవలేదు కానీ నాకు రిలీజ్ అయిపోయిందని చెప్పిండు. ఓకే, రిలీజ్ అయింది అంటే అబద్ధాలు చెప్పకూడదు కదా, మీ పేరెంట్స్ని పిలు, మీ పేరెంట్స్ని పిలు, నేనైతే అబార్ట్ చేయనని మేడం చెప్పింది. మేడం చెప్తే నా ఫ్రెండ్ అతను ఏం మాట్లాడుకున్నారో తెలియదు, అబార్ట్ అయితే అయిపోయింది నాది. డే కేర్ లో ఉన్నా నేను ఇంటికి వచ్చేసిన. ఇదంతా 2013 లో జరిగింది. 2012 లో నీకు ఆ వ్యక్తి పరిచయం, 2013 లో ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ అయిపోయింది. నిన్న ఇందాక ఏం అడిగాను నేను, రూమ్ లో ఏం జరిగిందమ్మా 20 minutes లో అంటే ఏమీ జరగలేదు మేడం అంటున్నావు. ఏం జరగకపోవడం ఏంటి, అతను రిలీజ్ చేయడం ఏంటి, నీకు దాంట్లోకి వెళ్ళిపోయి నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, అంతవరకు అయితే ట్రై చేశారుగా, అది కూడా గుర్తులేదా నీకు? అదన్నా గుర్తుందా లేదమ్మా? ఓకే, ఇక్కడ నుంచి చెప్పండి. ఇక్కడ వరకు వచ్చారు, ఏదున్నా మీరు క్లియర్ గా చెప్తేనే డాక్టర్ గారు కానివ్వండి, అడ్వకేట్ మేడం కానివ్వండి, మీకు ఏమైనా న్యాయం చేయగలరు. ఇప్పుడు ఏమైంది అంటే నీ డిఫెన్స్ మెకానిజం నిన్ను కవర్ చేస్తుంది, నీకు నీ మనస్సాక్షికి తెలుసు ఏం జరిగిందో. కానీ ఒక ఆడపిల్లగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఇలా కాకుండా ఇంకో విధంగా ఉండుంటే కనుక ఈ రిగ్రెట్ పదము అనవు, ఇక్కడికి వచ్చి కూర్చోవు, ఇలా తలదించుకోవు. కానీ ఏ వ్యక్తితో అయితే కనుక ఈరోజు నీకు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ వ్యక్తితో అప్పుడు నేను అలా కమిట్ అవ్వకుండా ఉండుంటే బాగుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఇప్పటికీ నువ్వు యు ఆర్ షీల్డింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ షీల్డ్ ఇట్. మీకు 2018 లో మ్యారేజ్ అయిందా? ఆ వ్యక్తితో అయిందిగా, రిగ్రెషన్ ఏముంది? ఆ వ్యక్తితోటే కదా పెళ్లి చేసుకున్నావు, ఫ్రీగా ఉండు. ఇప్పుడు నుంచి చెప్పు, ఇంకా 1 year లోనే ఉన్నావు. క్లియర్ గా చెప్పండి, ఇంకా 1 year లోనే, టెన్షన్ పడకండి. ఎవరో ఆ వ్యక్తి వేరే ఈ వ్యక్తి వేరే అయితే నువ్వు ఫీల్ అయినా పర్లే, మీ లవరే నీ భర్త, డౌటే లేదు. హౌ షీ గాట్ డ్రాన్ ఇంటు ద రిలేషన్షిప్ గురించి, ఆ ఫిజికల్ కమిట్మెంట్. 8 years మీరు లవ్ చేసి పెళ్లి చేసుకోలేదా? ఈ సీన్ వల్ల నువ్వు కమిట్ అవ్వాల్సి వచ్చిందా, అతనితో కంటిన్యూ అవ్వాల్సి వచ్చిందా? మరి వేరే వాళ్ళు చేసుకోరు కదా మేడం. ఓకే నాన్న, పోన్లే, ఏదైతే ఏముంది ఉన్నంతలో నువ్వు కంటిన్యూ అయ్యావు. ఓకే, తర్వాత ఏమైంది? అది ఏంటమ్మా, ఎలా అయింది అబార్షన్? స్పాంటేనియస్ అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఎంటీపీయా? ఏమైనా టాబ్లెట్ వేసుకున్నావా? డిఎన్సీ చేసినారు. డిఎన్సీ చేశారు కదా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా? డిఎన్సీ చేసినారు మేడం. ఆ తర్వాత ఏమో మేము మళ్ళీ కలవలేదు, మళ్ళీ అలాంటి ఏం జరగలేదు. గురించి సారీ అమ్మా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రెగ్నెన్సీ గురించి, అబార్షన్ గురించి, డాక్టర్ సర్టిఫికేషన్ అండ్ డిఎన్సీ గురించి మీ పేరెంట్స్ కి తెలుసు? తెలీదు. ఎందుకు తెలుసు? కాలేజ్ వాళ్ళు మరి మీ వాళ్ళకి ఫోన్ చేశారు అని అన్నారు కదమ్మా, చేయలేదా? మీ పేరెంట్స్ కి చెప్తాము 20. డాక్టర్ చెప్పింది మేడం, డాక్టర్ చెప్పింది సార్, మీ పేరెంట్స్ ని ఆమె పేరెంట్స్ ని తెలిస్తే 2 వైపులా ఏమైనా పెళ్లి చేస్తారా, నేను మాట్లాడతాను ఏమైనా ఉంటే అని నా ముందే మాట్లాడింది మేడం. దానికి మీరు ఒప్పుకోలేదా, అతను ఒప్పుకోలేదా? అప్పుడే ఎందుకు అనుకున్నారు? అప్పుడే ఎందుకు, ఇప్పుడు తప్పు జరిగిపోయింది, ఇంకా పెళ్ళైతే హ్యాపీగా అయిపోయింది కదా, అటు పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళు హ్యాపీగా చేస్తారా? హ్యాపీగా చేయలేదు మేడం. ఇక్కడ ట్విస్ట్ ఏమొచ్చిందంటే పెళ్లిలో కూడా ట్విస్ట్ వచ్చిందా? వచ్చేసింది మేడం, పెళ్లిలో కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అది ముందు అసలు ట్విస్ట్, ఇప్పుడు వరకు ట్విస్ట్ అయిపోయింది. నాకు బతుకు ట్విస్ట్ అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.